లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది బాహుబలి. కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా బెస్ట్ ఫిలింగా నేషనల్ అవార్డు సైతం దక్కించుకుందండి. అలాగే సౌత్లో సైతం ఎన్నో రికార్డులు అవార్డులు బాహుబలికి సొంతమయ్యాయండోయ్. బాహుబలి సినిమా కోసం 2 ఏళ్లు కష్టపడిన ప్రభాస్కు మాత్రం ఎలాంటి అవార్డు రాలేదండి. ఇదేనండి ఇప్పుడు మనకు చర్చాంశనీయమైన పాయింట్. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీకి జూనియర్ ఎన్టీఆర్ టెంపర్కి బెస్ట్ యాక్టర్ అవార్డులుగా అందుకోవడంతో ఈ విషయంలో ప్రభాస్కి మాత్రం ఎందుకు అవార్డులు ఇవ్వడం లేదు అని ఆయన అభిమానులు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం అండోయ్. అటు అమరేంద్ర బాహుబలి ఇటు శివుడుగా 2 పాత్రలలో అద్భుతమైన నటన కనబరిచిన ప్రభాస్కు మాత్రం అవార్డు రాలేదన్న బాధ వాళ్ళని ఇప్పటికీ పీడిస్తుందండోయ్. అయితే రీసెంట్గా జరిగిన సంతోషం ఫిలిం అవార్డ్స్తో ఆ బాధ పోయిందనే చెప్పాలండి. ఈ అవార్డ్స్ ఫంక్షన్లో ప్రభాస్కి ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో అభిమానులు పండగ చేసేసుకుంటున్నారంట. అయితే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే సినిమా ఎంపికైంది నేషనల్ అవార్డుకి, కానీ యాక్టర్ ఎంపిక కాలేకపోయాడు, దానికి గల కారణం ఏంటో చెప్పండి అంటూ చాలామంది కామెడీ కామెంట్లు పెడుతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.